సభాధ్యక్షులు శ్రీ రాంభూపాల్ రెడ్డి గారు, అదేవిధంగా పెద్దలు శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, అదేవిధంగా జిల్లా పరిషత్ చైర్మన్ పాపిరెడ్డి గారు, అదేవిధంగా ఎమ్మెల్సీ గారు శ్రీమతి కల్పలతారెడ్డి గారు, ఐజాక్ బాషా గారు, సోదరులు సహచర మంత్రివర్యులుగా ఉన్నాము ఇద్దరము, గోవర్ధన్ రెడ్డి గారు, పెద్దలు మాజీ మంత్రివర్యులు శైలజనాథ్ గారు, అదేవిధంగా వేదిక మీద ఉన్న పెద్దలందరూ కూడా మాతో పాటు ఎమ్మెల్యేలుగా ఉండి, ఎమ్మెల్సీలుగా ఉండి, వివిధ ప్రజాప్రతినిధులుగా ఉన్న వాళ్ళందరూ, మరీ ముఖ్యంగా ఈరోజు ఈ మీటింగ్కి వచ్చినటువంటి రైతు సోదరులందరూ కూడా పేరు పేరున ప్రతి ఒక్కరికి కూడా, విలేకరులకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తాం. ఈ మధ్యలోనే విపరీతమైన పెళ్లిళ్ళు ఉన్నాయి కదా, పెళ్లికి సంబంధించి ఒకరోజు బెంగళూరుకు పోవడం జరిగిందనమాట. బెంగళూరుకు పోతే అక్కడ వివిధ బంధువులు మిత్రులు వాళ్ళు వీళ్ళు కలిసి బ్రేక్ఫాస్ట్ చేస్తూ టిఫిన్ చేస్తూ కూర్చుంటే నందికొట్కూరుకు సంబంధించిన ఒక పెద్ద మనిషి చాలా మర్యాదస్తుడు, అయితే తెలుగుదేశం సింపథైజర్, ఆయన కూర్చొని ఉన్నాడు. టిఫిన్ చేసుకుంటూ నేను అడుగుతానమాట, ఏమన్నా ఎట్లెట్టు ఉండాలి, ఏం సంగతి ఏమంటే, ఏమన్నా ఇంక అట్లా జరుగుతుంది అని. మన పంటల గింటలకు రేట్లు మంచి చెడ్డ బాగున్నాయంటే ఏమో ఇంక అట్లట్లే అని. అంటే మొక్కజొన్నకు రేటు బాగొచ్చిందా అంటే ఏం అంత మాత్రం లేదులే కానీ అని అన్న తర్వాత పోనీ ఏమన్నా ఇన్పుట్ సబ్సిడీ ఏమన్నా వచ్చినా ఈ 2 ఏళ్ళగా అంటే ఏం నేను ఎప్పుడు పెద్ద ఆశించలేదు కదా అని. సరే నువ్వు ఆశించలేదుగా మిగతా రైతులు పాపం ఉంటారు కదా వాళ్ళ పరిస్థితి అంటే ఏమో మళ్ళా అని అన్న తర్వాత పోనీ ఇన్సూరెన్స్ ఏమన్నా కడుతుండారా ఏమన్నా గవర్నమెంట్ అంటే ఏమో దాని గురించి నాకు అంత తెలియదే అని. ఇది ఒక 70 సంవత్సరాల వయసు గల ఒక రైతు, ఒక ఊర్లో ఒక వ్యవసాయదారుగా పేరుగాంచిన మనిషి, అయితే ఒక తెలుగుదేశం సింపథైజర్. అంటే వాస్తవాలకు స్థానిక పరిస్థితుల వలన, రాజకీయాల వలన ఎంత దూరంలో ఉండాలనేది మనకు కంటికి కనపడుతుంది. అప్పుడు కాదు అన్న, మీ ఊర్లో మీ దీంట్లోనే కదా పోతిరెడ్డిపాడు ఉండేది, అక్కడ నుంచి విత్డ్రాలు అని చెప్తే ఏం పెద్ద పలకకన్నమాట. దీనివల్ల ఏమర్థమవుతుంది మనకంటే, విశాలంగా మన ప్రాంతం గురించి ఆలోచన చేయాల్సిన విషయాలు కానీ, విశాలంగా అందరికీ సంబంధించిన విషయాల మీద ఒక నిర్ణయం కానీ పోరాటం చేయాల్సిన పరిస్థితుల్లో కేవలం స్థానిక పరిస్థితుల వలన తెలిసి కూడా తెలియనట్లు ఉండే పరిస్థితి ఏర్పడింది. ఈరోజు రాయలసీమ ప్రాంతం లెక్కేసుకుంటే భారతదేశంలో ఎవరినైనా కూడా రాజస్థాన్ తర్వాత నెక్స్ట్ వెనుకబడిన ప్రాంతం ఎవరంటే రాయలసీమనే. జైసల్మీర్ తర్వాత అతి తక్కువ వర్షపాతం అంటే అనంతపురమే. ఎటువంటి కరువులు, రాయలసీమ చరిత్ర 100 సంవత్సరాలు చూసుకుంటూ పోతే ఎక్కువ శాతం కరువుల గురించే ఉంటుంది చరిత్రలో. డొక్కల కరువు అని, రెక్కల కరువు అని, ధాతు కరువు అని, పాడు కరువు అని, ఎటువంటి పరిస్థితులు, గాడిదలకు పెళ్లిళ్లు చేయడము, తాబేళ్లకు పెళ్లిళ్లు చేయడము, ఇది ఎక్కడన్నా ఉందా? ఇది మనకుంది. ఎందుకంటే దురదృష్టం కాబట్టి. ఈశాన్య ఋతుపవనాలు కానీ, నైరుతి ఋతుపవనాలు కానీ మనకు అంతగా పడే అవకాశాలు తక్కువ. ఈ తక్కువ కాబట్టే ఈ పరిస్థితుల్లో మనకు సాగునీటికి సంబంధించి అతి జాగ్రత్త తీసుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి. 1952లో ఒక పెద్ద కరువు వస్తే అనంతపురం జిల్లాలో జవహర్లాల్ నెహ్రూ గారు ప్రధానమంత్రిగా వచ్చి పెద్ద పెద్ద భూస్వాములందరూ కూడా ఒక చెంబు గంజి కోసం లైన్లో నిలబడుకుంటే వాస్తవానికి జవహర్లాల్ నెహ్రూ గారు కంట్ల నీళ్ళు పెట్టి ఏడుస్తాడు, మీటింగ్లోనే ఏడుస్తాడు చూసి. అటువంటి పరిస్థితులు ఉండే రాయలసీమలో ఈ రోజుకి కూడా ఇంకా కొంతమంది గ్రామాలలో కేవలం రాజకీయాల వలన విశాలమైన పరిస్థితులు మర్చిపోయి కేవలము స్థానిక రాజకీయ పార్టీల ఇన్ఫ్లుయెన్స్తో ఉన్నారంటే, మనము తక్షణం చేయాల్సిన పని ఊర్లో కూడా పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా ప్రతి ఒక్కరికి కూడా ఫస్ట్ తెలిసిన వాళ్ళందరూ కూడా మన పరిస్థితుల్లో అందరికీ తెలియజేయాల్సిన బాధ్యత ఉందని చెప్పి తెలియజేస్తాం. ఇప్పుడు పూర్వానికి రాజకీయాలు ఎట్లున్నాయి, బహుశా అన్న వాళ్ళ సమయంలో అప్పుడు ఎలక్షన్ల వరకు రాజకీయాలు, ఎలక్షన్లు అయిపోయినాక ఎవరైనా కానీ ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్నాక
ముఖ్యమంత్రులు అయిన తర్వాత కేబినెట్ ఏర్పాటు చేసుకున్న తర్వాత రాజకీయాలు పక్కన పెట్టేసి రాష్ట్ర అభివృద్ధి చూసేవాళ్ళు. అయితే ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో మొట్టమొదటిసారిగా ఎలక్షన్ల తర్వాత కూడా పార్టీనే నడిపిస్తుంది ప్రభుత్వాన్ని, ఓన్లీ మా పార్టీ వాళ్ళకే మీరు పనిచేయాలి, నాకు నచ్చిన వాళ్లకు మాత్రమే నేను పలుకుతానని చెప్పిన ఏకైక వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి మనం అందరం ఒకసారి గమనించుకోవాలి. చివరకు ఏ స్థాయి ఒక ఊరికి పోయి ఆయన మైక్ పట్టుకొని మీరు నాకు ఓట్లేలే కదా నేను మీకు ఎందుకు రోడ్ వేయాలా అంటాడు. ఒక ముఖ్యమంత్రి స్థాయి మీరు నాకు ఓట్లేలే కదా కాబట్టి మీకెందుకు ఓట్లేయాలి. ఇప్పుడే శైలజనాథ్ అన్న చెప్పినట్లు చంద్రబాబు నాయుడు గారు మీరు గుర్తుపెట్టుకోవాలి, రాయలసీమ నుంచి మీరు కూడా వచ్చినారంటే యాక్చువల్గా నిజం చెప్పాలంటే అన్న ఆయన రాయలసీమ నుంచి రావడమే మన దురదృష్టం. ఎందుకు చెప్తా, ఎందుకంటే ఆయనకు రాయలసీమ మీద అభిప్రాయం ఏముంది, రాయలసీమ నాకు వ్యతిరేకము, రాయలసీమ నాకు ఓట్లేయరు, రాయలసీమ నాకు ఓట్లేయరు కాబట్టి నేను రాయలసీమకి ఏం చేయకూడదు. ఇది ఒక పద్ధతి, ప్రణాళిక పెట్టుకున్నాడు. లేకుంటే మీరు గమనించుకొని రండి, ఈ 20-30 సంవత్సరాల నుంచి ఆయన అధికారంలో ఉండి లేనప్పుడు కూడా ఏం చేసినాడు రాయలసీమకు? ప్రతిసారి రాయలసీమకు అన్యాయమే జరుగుతుంది తప్ప ఆయన చేసిన న్యాయం ఏమి? ఇదే రాజశేఖర రెడ్డి గారు శ్రీశైలం ప్రాజెక్టు నుంచి రాయలసీమ ప్రాజెక్టులకు దేనికైనా కానీ నీళ్లు తీసుకోవాలంటే ఎక్కడి నుంచి తీసుకోవాలా? ముందు నుంచి తీసుకునే దానికి రాదు కదా, వెనకాల నుంచే కదా తీసుకునేది. ఇది ఒక ప్రత్యేకమైన ప్రాజెక్టు. ఇప్పుడు ఎక్కడైనా కానీ డ్యామ్ కట్టినప్పుడు డ్యామ్ ముందు నుంచి తీసుకుంటారు, ఒక్క శ్రీశైలం మాత్రము వెనకాల నుంచి తీసుకునే పరిస్థితి ఉన్నప్పుడు 885 అడుగులు ఫుల్ రిజర్వాయర్ లెవెల్ ఉంటే 881 నుంచి నీళ్లు తీసుకుంటేనే పోతిరెడ్డిపాడు నుంచి గ్రావిటీలు వస్తాయి. ఇది అందరికీ తెలిసినదే, ఆత్మకూరులకు నందికొట్రులకు ఇంకా బాగా తెలుసు. అయితే చంద్రబాబు నాయుడు గారికి మాత్రము ఆయనకు అర్థం కాదంటాడు. ఆయన ఏమంటాడు, 33 టీఎంసీలే కదా ఉండేది అంటాడు. ఇది ఇప్పుడు తెలిసి మాట్లాడుతున్నాడా తెలియక మాట్లాడుతున్నాడా రెండూ మనకైతే ప్రమాదమే. ఇప్పుడు తెలియకుండా మాట్లాడినాడు అనుకో అది ప్రమాదమే, తెలిసి మాట్లాడుతున్నాడు అనుకో అది నటన. పండుకుండేతోనైతే మనం లేపొచ్చు కానీ నటించేతో మనం ఎప్పుడు పోయి లేపాలా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నారంటే, అయ్యా దీంట్లో ఏం నిలువ కాదు కదా డ్యాము, నీళ్ళు వస్తుంటాయి పోతుంటాయి. అయితే నీళ్లు వచ్చిపోయేటప్పుడు తెలంగాణ వాళ్ళు ఆ పక్క నుంచి లోతు నుంచి లాగేస్తున్నారు కదా, వాళ్ళు లాగుతూ పోతే అసలు నీకు నీళ్ళు ఎప్పుడు నిలబడతాయి అని. ఇప్పుడు ఒక బిందె ఉంటుంది, బిందె పై నుంచి నీళ్లు తీసుకుంటే మనకు అందుతాయి. తెలంగాణ వాళ్ళు బిందె కింది నుంచి తీసేస్తున్నారు, ఇంకా కింది నుంచి తీసేటప్పుడు నువ్వెట్లా తీసుకుంటావు నీళ్లు అంటే తెలీదా? ఆయనే చెప్తాడు 4 సార్లు ముఖ్యమంత్రి అంటాడు, నేను విజనరీ అంటాడు, నేను కంప్యూటర్ కనిపెట్టినా అంటాడు, నేను సెల్ ఫోన్ కనిపెట్టినా అంటాడు, నేను ఇంగ్లీష్ నేర్పించినా అంటాడు, నేను నా వల్లనే అందరూ అమెరికాకు పోయినారంటాడు. ఇవన్నీ చెప్పిన ఆయనకు ఇంత మామూలు 2 కలిపితే 4 అని తెలీదా? తెలుసు, ఆయన అన్నీ తెలుసు. అన్నీ తెలిసి కూడా ఎందుకు ఆయన చేయడం లేదంటే ఆయనకు రాయలసీమ వ్యతిరేకి. ఇది మనం గమనించుకోవాలా. ఇప్పుడు నేను మొదట్లోనే చెప్తే కదా, ఒక పెద్ద మనిషి 70 సంవత్సరాల మనిషి, వ్యవసాయం గురించి తెలుసు, మంచి రైతు, ఏ రోజు చాలా నిజాయితీ పరుడు. కానీ అటువంటి మనిషికి కూడా ఇంతవరకు ఈయన వ్యతిరేకి అని తెలియక కేవలము స్థానిక రాజకీయాల వలన ఇంకా అర్థం చేసుకున్నట్లే చేసుకోకుండా ఉన్నారన్నమాట. కాబట్టి మనం చేయాల్సిన పని ఏమంటే ఊర్లో కూడా ఖచ్చితంగా మన ఇది చెప్తారు చూడు, మౌత్ టాక్ మల్లన్న అని చెప్తూ ఉండాలా. తెలుగుదేశం వాళ్ళు స్పెషలిస్టులు అయినారు దాంట్లో. వాళ్ళు నందిని పందిని నంది ఎందుకు చేస్తారంటే వాళ్ళలో ట్రైనింగ్ అయిపోయిందనమాట. ఇప్పుడు మనకేమి, మన ఇంట్లో మన పిల్లోళ్ళు డాక్టర్ అయినా ఇంజనీర్ అయినా బయటికి పోయి చెప్పుకోము నా కొడుకు డాక్టర్, నా కొడుకు ఇంజనీర్ అని. ఎందుకంటే మన కల్చర్ ఎట్లాంటిది. వాళ్ళు ఎట్లా అంటే పక్కింటి పిల్లని ఎత్తుకొని నా పిల్లోడు అని చెప్పి తిరుగుతారు. ఇది వాళ్ళకి అలవాటు అయిపోయింది అనమాట. ఇది స్టాండర్డ్గా వాళ్ళకు అలవాటే చేస్తున్నారు వాళ్ళు. అయితే ఏది ఏమైనా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేసినారు, ఇది గమనించుకొని మనకు ఖచ్చితంగా లోపల నుంచి నీళ్లు తోడుకుంటే తప్ప వీలు పడదు. ఒకవేళ మనము తెలంగాణ వాళ్ళు ఇద్దరం ఒకటే లెవెల్లో తోలుకుండేటట్టుంటే వాళ్ళు ఆపనన్నా ఆపుతారు, మనం కూడా సమానంగా తీసుకుంటామని చెప్తే దాన్ని ఆపేసి ఈరోజు గోవర్ధన్ అన్న చెప్పినట్లు, శైలజనాథ్ అన్న చెప్పినట్లుగా ఆల్మట్టి అంటూ తయారైతే ఇప్పుడు మన కృష్ణానది మీద ఏమేమి ఉన్నాయి? ఆల్మట్టి ఉంది, ఆల్మట్టి కింద నారాయణపూర్ ఉంది. ఇప్పుడు మన పైన శ్రీశైలం పైన ఏమున్నాయి? జూరాల ఉంది, జూరాల పైన నారాయణపూర్ ఉంది, నారాయణపూర్ పైన ఆల్మట్టి ఉంది, ఆల్మట్టి పైన ఘట్టప్రభ హిడకల్ డ్యామ్ ఉంది, మల్లప్రభ మీద సౌదత్తి డ్యామ్ ఉండి, భీమా మీద డ్యామ్ ఉండి. ఇన్ని డ్యాములు దాటుకొని నీళ్లు రావాలంటే 4-5 సంవత్సరాలు ఒకసారి తప్ప కృష్ణా నది
నీళ్లు శ్రీశైలం చేరేది కూడా కష్టమని చెప్పి మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నా. మళ్ళీ ఈ పరిస్థితుల్లో కూడా ఆయన ఇంకా కూడా పట్టి పట్టనట్లు చూసన్నట్లు పోని మంచిదే. ఏం చేస్తున్నారు పరిపాలన మీరు? ఇక్కడ నుంచి తీసుకుపోయి డబ్బులు మొత్తం తీసుకుపోయి అమరావతి, మంచిదే, సంతోషం. నీకు ఒక ఫ్యాంటసీ మాదిరి నువ్వు కట్టాలనుకున్నావు. నువ్వు ఎక్కడ కట్టాలనుకుంటున్నావు? ఎక్కడ కడుతున్నావు? అసలు ఒక నది ప్రవాహక ప్రాంతం ఉన్నప్పుడు ఎప్పుడు కూడా నది ఎక్కడెక్కడెక్కడి నుంచో నీళ్ళు వచ్చి నదిలో చేరేది రివర్ బేసిన్ అంటారు. నదికి ఈ పక్క ఆ పక్క ఒడ్డు ఏదైతే ఉందో రివర్ బ్యాంక్ అంటారు. అయితే రివర్ లేకి నది లేకి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన నీళ్లు లోపలికి దిగేది అన్ని చోట్ల దిగదు. నది 300 కిలోమీటర్ల కింద ప్రవహిస్తూ ఉంటే 300 కిలోమీటర్లు 5 చోట్లనో 10 చోట్లనో మాత్రమే ఉపనదులన్నీ చేరుతాయి. దాన్ని ఏమంటారు? అది రివర్ ఫ్లడ్ ప్లెయిన్ అంటారు. ఫ్లడ్ ప్లెయిన్ అనేది ఏమంటే ఉపనదుల నుంచి వచ్చే నీళ్ళంతా నది లేక అక్కడ పోతాయి. నది పొంగినప్పుడు మళ్ళీ అక్కడనే పొంగుతుంది అనమాట. ఈ ప్రాంతం ఏది? ఇప్పుడు అమరావతి ఏదైతే చెప్తున్నాడో ఆ ప్రాంతం. ఈ రోజుకి కాదు, ఏ రోజుకైనా చూసుకోండి, కృష్ణానది పొంగుతుంది, అది మునుగుతుంది. అయితే నీ చిత్తశుద్ధి కొద్దీ, నీ ఆలోచన కొద్దీ నువ్వు పోయి చేస్తుండవు. నీ ఆలోచన ఏమి? మాట మాట్లాడితే 28,000 మంది రైతులు, సంతోషం. రైతులంతా బాగుపడాలని మనం కోరుకుండేది. ఇక్కడ రైతులు బాగుపడాలని, అక్కడ రైతులు బాగుపడాలని, అన్ని చోట్ల రైతులు. అయితే 28,000 మంది రైతులు ఎవరైతే అక్కడ ఉన్నారో, మీరు భూమి ఏదైతే ఇచ్చినారో ల్యాండ్ పూలింగ్కు, మీరు ల్యాండ్ పూలింగ్కి ఇచ్చినప్పుడు ఆ విలువ ఎంత ఉండే? అప్రాక్సిమేట్గా 10 లక్షలు ఉండే. అది కొన్ని కోట్ల లేకపోయింది, కోట్ల నుంచి కొంచెం తగ్గింది. లక్షల భూమి కోట్ల లేకపోయి కొంత తగ్గినందుకు మీరందరూ బాధపడుతున్నారు. ఏ రైతు కూడా నష్టపోకూడదని మా కోరిక. కానీ అదిగిన ఒకవేళ ఒక క్రైటీరియా అయితే 28,000 మంది రైతులైతే, ఇదే కర్నూలు జిల్లాలో 27,000 మంది రైతులు దాదాపు 90,000 ఎకరాలు ఇస్తే ఈ రోజుకి లస్కర్ ఉద్యోగాలు కూడా లేవు వాళ్ళకని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఎటువంటి న్యాయం అది? ఏదేమైనా కూడా మనకు అర్థమైనది ఒకటే, ఆయనకు ఈ రాయలసీమ మీద శ్రద్ధ లేదు. ఎందుకు శ్రద్ధ లేదు? రాజకీయ కారణాల వల్ల శ్రద్ధ లేదు. ఈరోజు బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ మరొక్కసారి వాళ్ళు మన నీటి పంపిణీ ఏదైతే తెలంగాణకు, రాయలసీమకు, ఆంధ్రాకు ఉందో ఆ పంపిణీ ప్రాజెక్టుల ప్రకారం చేసేదానికి ఎవరిని పంపిస్తాడు హైడ్రాలజిస్టుగా? ఏకే గోయల్. ఏకే గోయల్ అని నిపుణుడు ఉండొచ్చు, నిపుణుడు ఎవరైనా కానీ మన ప్రాంతం నుంచి ఒక లాయర్ కానీ ఒక మన ప్రతినిధి కానీ పోయినప్పుడు మన ప్రాంతం వ్యక్తులను పంపిస్తామా, ఢిల్లీ వాళ్ళని పంపిస్తామా? ఎవరైనా కానీ మన ప్రాంత వ్యక్తులను పంపిస్తాం. ఎందుకంటే మన ప్రాంతం వ్యక్తికైతే ఆ ప్రాంతం మీద మమకారం ఉంటుంది కాబట్టి. అంటే ఈయన ఆలోచన ఏమి? అసలు రాయలసీమ గురించి ఎటువంటి బాగు చేయాలనే ఉద్దేశమే లేదు. మన దురదృష్టం కొద్దీ మీడియా లేదు మనకు. రాయలసీమ ప్రాంతానికి అతి తక్కువ మీడియా ఉండేది, ఒక మీడియా మనకు. మిగతా మీడియా అంతా ఏమి? ఎట్లా వాళ్ళ ఇష్టాంతరానికి ఏం కావాలంటే అది రాసుకుంటారు, ఏం కావాలంటే అది చెప్పుకుంటారు. ఈ పరిస్థితుల్లో అసలు విచిత్రం ఏమంటే వేరే వాళ్ళు చేసిన ప్రాజెక్టులు నేను చేసిన అని చెప్పడం. విచిత్రం ఏమంటే ఒక్కొక్క ప్రాజెక్టుకు పునాది 2 సార్లు వేయడం. చివరకు కుప్పం బ్రాంచ్ కెనాల్ కూడా అన్న మంత్రిగా ఉన్నప్పుడు, మన గవర్నమెంట్లో ఉన్నప్పుడు పోయి కుప్పం బ్రాంచ్ కెనాల్కు కుప్పానికి మొట్టమొదటిసారి నీళ్ళు ఇచ్చి ఇనాగరేషన్ కూడా అయిపోతే ఎలక్షన్ 2024 అయిపోయిన తర్వాత పోయి మళ్ళీ ఒకసారి పూలు చల్లుతారు. ఇది ఒకటి కొత్తగా నేర్చుకున్నారు, ఈ చామంతి పూలు, పసుపు పూలు చల్లడం. అంటే ఈ పసుపచ్చ అంగిలు వేసుకోవడం, పసుపచ్చ పూలు చల్లడం, పసుపచ్చ నీళ్లు పోసుకోవడం, ఏందో ఇది అర్థం కాలేదు. చేసిన పని ఒకటన్నా ఉందే, పూలు చల్లేదు తప్ప. ఈ పరిస్థితిలో వీళ్ళు, మన దురదృష్టం ఏమంటే వివిధ రాజకీయ పార్టీలు కూడా ఎవరు కూడా గట్టిగా రాయలసీమ కోసము ఈ కష్టాన్ని అర్థం చేసుకొని నిలబడే వాళ్ళు లేరు. ఇప్పుడు ఉంది, ఇంకో పార్టీ ఉంది కదా, ఆయన పార్టీ స్థాపించినదే ఎందుకు? ప్రశ్నించేదానికి. తెలుసు కదా, పార్టీ స్థాపించినదే ప్రశ్నించేదానికి. ఒక్కరన్నా ఆ పార్టీ నుంచి మాట్లాడే వాళ్ళు ఉన్నారా రాయలసీమ గురించి? ఒక్కరన్నా? నాకు నిన్ననే ఆ సామాజిక వర్గానికి చెందిన ఒక వ్యక్తి నా దగ్గరికి ఏదో వేరే పని మీద వచ్చింది. నేను నవ్వుకుంటా మాట్లాడుకుంటా, ఏం నాయనా ఎట్లుంది, ఏం సంఘం అంతా బాగుందా అంటే ఏమో నాయన అంటే, మన నాయకుడు ఏమైనా పలుకుతున్నాడా, ఏమన్నా చేస్తున్నాడా అంటే, ఆయన సేమ్ ఫస్ట్ రైతు చెప్పినట్లే ఆయన కూడా ఏమంటే ఏమో ఆడికాడికి ఏం పైన పదవి లేదు కదా, ఏం చేస్తా అంటే పదవి ఇంతకంటే ఏం కావాలా అంటే అన్నాక నేను చెప్తే, నేను ప్రతి మీటింగ్లో నేను ప్రశ్నిస్తూ ఉంటా, నువ్వు ఏమీ చేయలేదులే, కనీసము కాపునేస్తామన్నా ఇప్పకపోతేవి కదా నువ్వు, మేమిచ్చిన కాపునేస్తాం కూడా నువ్వు ఇప్పకపోతేవి అంటే, పక్కన తమాష ఏమంటే ఇంకొక ఆయన ఒక నాయకుండే,
ఆ నాయకుడిని నవ్వుతుండే. ఏం నాయక్ నువ్వు నవ్వుతున్నావు అంటే, కాపు నేస్తాం అందరి భాగం ఆయన్నే తీసుకుంటున్నాడు కదా నెల నెల అని. చూడు, అంటే ప్రజలలో ఎంత మటుకు వీళ్ళ చిత్తశుద్ధి కానీ వీళ్ళ ఆలోచన కానీ ఉందనేది చూసుకొని అసలు ఏమనంటే సంపద సృష్టి. మనకు తెలియదు సంపద సృష్టి. 5 ఏళ్ళు చూస్తాం కదా. ఇప్పుడు ఈ 2 సంవత్సరాలుగా ఏం సంపద సృష్టించినారు? మా ఇంట్లో పనిపిల్లోడు, కోస్లాంధ్రకు సంబంధించిన పనిపిల్లోడు, వాళ్ళ అమ్మ చనిపోయింది, వాళ్ళ నాయన ఒక్కడున్నాడని చెప్పి, మీరేమనుకోకుంటే కానీ నాకు ఇక్కడ బాగుంది సార్, కాకపోతే నాయన ఒక్కడున్నాడు ఈ వయసులో, నేను తోడు ఉండాలి కదా అంటే, ఏం చేస్తున్నాడు నాయన మీ నాయన అంటే కొంత పొలం ఉంది అని. మళ్ళీ పొలం చేస్తున్నాడు ఆడ అంటే, ఎక్కడ? దూరం, అరకు దగ్గర. అంటే పొలం గుత్తకిచ్చినాం సార్, మేమేం చేయడం అంటే, మళ్ళీ ఎట్లా బ్రతుకుతారు, నువ్వేమని చేస్తావు పోయి అడిగిపోయి అంటే, ఏదో మన ఆయనకు తోడు అని. ఏమి తోడు అని అంటే, కిరాణం అంగడి పెట్టుకున్నాడు సార్. కిరాణం అంగడి అంటే, కిరాణం అంగడి ఏం జరుగుతుంది? పోయి ఎక్కడో మారుమూల అరకు దగ్గర కిరాణం అంగడి మీ నాయన చేసుకుంటూ మళ్ళీ దానికి నువ్వు తోడు పోయి ఎంత మన బాధ ఏమంటే, ఏదో అలవాటు చేసుకున్నాం కదా పిల్లోడిని, మళ్ళీ కొత్తోడిని మళ్ళీ నేర్పించుకోవాలని, ఎవరి బాధ వాళ్ళది కదా దాంట్లో అని అడిగితే, ఫైనల్గా ఆయన ఏమంటాడు తెలిసిన, జరుగుతుంది సార్, కొద్ది వరకు జరుగుతుందని. ఎట్లా జరుగుతుంది? కిరాణం అంగడి ఏమంటే, కొంత మందమ్ముతాడు సార్ దాంతోపాటు అంటే. ఇది సంపద సృష్టి. ఇది వాస్తవానికి 3 రోజుల ముందర మా ఇంట్లో జరిగినది నేను చెప్పేది. ఇది సంపద సృష్టి. ఎక్కడన్నా చూడండి, అసలు నేను ఊర్లో విచారిస్తే ఎక్కడన్నా చూడండి రేట్ చెప్తారు. 99 రూపాయల సీసా, డోర్ డెలివరీ 150 డోర్ డెలివరీ. నాకు తెలిసి ఇక్కడ ఫారిన్ కంట్రీస్కి పోయిన వాళ్ళందరికీ 7-Eleven అని ఒక అంగడి ఉంటుంది. అంటే స్టాండర్డ్ 7-Eleven అంగడి ఏమంటే చిన్న అంగడి, బ్రెడ్, బన్ను, జాము, బటరు ఇట్లాంటివన్నీ ఎమర్జెన్సీ దొరుకుతాయి. అయితే ప్రత్యేకత ఏమంటే 7-Eleven అంగడిలలో ఎక్కడైనా కానీ, అమెరికాలో ఉంటాయి, యూరోప్లో ఉంటాయి, అన్ని చోట్ల ఉంటాయి. అయితే దీంట్లో ప్రత్యేకత ఏమంటే, నీకు బ్రెడ్తో పాటు, బన్నుతో పాటు, జాముతో పాటు, వెన్నతో పాటు మందు కూడా దొరుకుతుంది అనమాట. 24 గంటలు ఉంటుంది అనమాట. 24 గంటలు. నాకు తెలిసి చంద్రబాబు నాయుడు తిరిగి ఈ ప్రత్యేకంగా, ఎందుకంటే ఈయననే కదా అందరినీ నేర్పించేది, ఇంగ్లీష్ నేర్పించేది, ఇది కూడా నేర్చుకొని వచ్చి పెట్టినాడని. ఏ ఊర్లోన్నా చూడండి 2 గంటల వరకు మందు, 2 గంటల వరకు మందు దొరకని ఊరుందా ఏడన్నా? ఎప్పుడన్నా విన్నామా? కిరాణా అంగళ్ళలో, పాన్ బంకులలో, పాన్ దుకాణంలో మందు దొరికేది. ఈ టైప్ పెట్టుకొని ఈ 2 సంవత్సరాలు జరిపినారు కదా. ఈసారి చూడండి, డబ్బులు చాలా వాళ్ళకు, డబ్బులు చాలు, సంపద ఉండదు, సృష్టి ఉండదు. చూసుకుంటూనండి. పాపం ఎంప్లాయీస్ అయితే చాలా ఉత్సాహంగా, ఇప్పుడు చూడండి ఎట్టుంటుంది ఇంకా పరిస్థితి. ఇంతవరకు ఏమంటే ఆ అప్పు, ఈ అప్పు, పక్కింటప్పు, ఎదురింటప్పు, అన్ని అప్పులు చేసేది వచ్చినాడు. ఈసారి పక్కింటోడు అప్పీడు, ఎదురింటోడు అప్పీడు, వడ్డీ కట్టినా ఈడు, ఎవరు కట్టినా ఈరు. ఇప్పుడు నుంచి మీరు చూడండి, ఈ సంవత్సరం నుంచి జీతాలు ఇచ్చేదానికి కూడా కష్టమే. ఈ పరిస్థితుల్లో మనము ఖచ్చితంగా ఈ విచ్చలవిడి ఖర్చు, మనకు సంబంధం లేని ఖర్చు, అది తీర్చలేని ఖర్చు, అది ఎవరికి ఉపయోగం లేని ఖర్చు, అది మునిగిపోయే ఖర్చు, ఇవన్నిటి నుంచి మనం బాగుపడాలంటే మనము ఊర్లో కూడా ప్రతి ఒక్క మనిషికి ఎడ్యుకేట్ చేసి, ఇది నైనా జరుగుతుండేదని చెప్పి ఎడ్యుకేట్ చేసి, మాట ద్వారా జరిగేంత ఎడ్యుకేషన్ వేరే ఏ స్పీచ్లు కాదు, ఏ మీటింగ్లు కాదు, ఏమి కాదు. మౌత్ టాకింగ్. ప్రతి మనిషి, కనపడిన ప్రతి మనిషిని కూర్చోబెట్టుకోవాలా, ఇది నైనా మనకు రాయలసీమకు జరగాలని చెప్పి. ఒకటి మనం గుర్తుపెట్టుకోవాల్సినది ఏమంటే, ఏ రోజుకైనా కూడా ఈ దుర్భరమైన పరిస్థితుల్లో మన ప్రాంతాన్ని కాపాడగలిగిన ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని చెప్పి మనం అందరం కూడా గుర్తుపెట్టుకొని ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఒక ప్రణాళిక, చక్రపాణి రెడ్డి గారు చెప్పినట్లుగా ఒక ప్రణాళిక పెట్టుకొని, ముఖ్యంగా కనపడిన ప్రతి మనిషికి కూడా మన పరిస్థితి తెలియజేయాలని చెప్పి తెలియజేస్తూ, మరొకసారి కూడా వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా. జై హింద్.